అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే డబ్బులు ఎంత సంపాదించిన వాళ్ళు కాదు కోటీశ్వర్లు, ఎలా సేవింగ్ చేస్తున్నారో వాళ్ళే కోటీశ్వర్లు అనమాట. సో ఇదైతే వాస్తవం అండి. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియోలో 1,00,000 జీతం సంపాదించిన వాళ్ళు, 10,000 జీతం సంపాదించిన వాళ్ళు ఇద్దరు ఒకేలాగైతే నేనైతే ట్రీట్ చేసి రాశానమాట. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలాగా థింక్ చేస్తున్నారు మీరు, మీ ఆలోచన విధానం ఎలా ఉందో నేను కూడా తెలుసుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1,00,000 జీతం వచ్చినా ఎంత ఖర్చు పెడతారో దాన్ని బట్టి మన స్థాయి అయితే ఉంటుంది. ఇది 100% వాస్తవము. మీరు నన్ను తిట్టుకున్నా సరే ఇదైతే మంచిగా మీకు యూజ్ అవుతుందనే చేశానన్నమాట ఈ వీడియో. 10,000 వచ్చినా ఎలా ఖర్చు పెడుతున్నారో దాన్ని బట్టి వాళ్ళ స్థాయి అనేది ఉంటుంది. సో జీతం కాదండి, మనం ఎలా ఖర్చు చేస్తున్నాము, దాన్ని ఎంత సేవింగ్స్ చేస్తున్నాం అనేదే ముఖ్యము. సో అదే నేను ఇక్కడ క్లారిటీగా చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో ల్యాక్స్ జీతం వస్తే మనం ఏం ఆలోచిస్తాం? 1,00,000 జీతం వస్తే లగ్జరీ ఫోన్ కావాలి, హౌస్ కొనేయాలి, కారు కొనేయాలి, పర్సనల్ లోన్స్ ఏదైనా ఉంటే మనం లోన్స్ తీసుకొని ఇంకా ఏదైనా మన ఫ్యూచర్ని బెటర్గా ఆలోచించుకుంటూ ఉంటాము. సో ఎక్కడెక్కడో రిచ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట 1,00,000 జీతం వచ్చే లోపల. సో అలాగ లేటెస్ట్ టెక్నాలజీ అంతా వాడేయాలి అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాము. సో అవుట్ సైడ్ ఫుడ్ కానీ వీకెండ్ పార్టీస్ అని అంత కాస్ట్లీగానే ఉండాలి అనుకుంటూ ఉంటాము. సో ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బ్రాండెడ్ బట్టలు, షూస్, వాచెస్ అని ఏమన్నా అంటే నాకు 1,00,000 జీతము, అంత 1,00,000 జీతం పెట్టుకొని నేను ఇవన్నీ చీప్గా వేసుకున్నాను అనుకోండి, అందరి ముందర చీప్ అయిపోతాను. అందుకే నేను కాస్ట్లీగా బతకాలి, నా లైఫ్ కాస్ట్లీగా ఉండాలి అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ఎంతవరకు వాస్తవము, అది ఎంతవరకు మీకు రియాలిటీకి పనికొస్తుంది, మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు దానివల్ల? మీకు 1,00,000 శాలరీ వచ్చేది చూస్తున్నారు కానీ మీరు వెనక సేవింగ్స్ ఏమీ లేదనేది చూడట్లేదు. సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని మీరైతే మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి, ఓకేనా? సేవింగ్స్ ఎక్కడున్నాయండి? ఇలా మీరు అన్ని ఖర్చులు పెట్టేస్తూ ఉంటే సేవింగ్స్ ఎక్కడున్నాయి చెప్పండి. సో ఒకసారి మీరే సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో సెల్ఫ్ క్వశ్చనింగ్ అయితే చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 10,000 జీతం వచ్చినా చాలా పొదుపుగా ఖర్చు పెడతారు కొంతమంది. 10,000 వచ్చింది కదా అని కూడా ఖర్చు పెట్టేసే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఒకేలాగా ఆలోచిస్తారని నేను చెప్పట్లేదు. సో 10,000 వచ్చిన జీతం వచ్చిన వాళ్ళు కొంతమంది అయినా మేము కొంచెమైనా మితంగా ఖర్చు పెట్టాలి, ఎందుకంటే జీతం తక్కువ, అది ఖర్చు అయిపోతే రేపటికి ఎలాగా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకు వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే 1,000 రూపీస్ పోస్ట్ ఆఫీస్ కట్టేద్దాము, 500 ఎస్ఐపి కడదాము, 1,000 రూపీస్ సుకన్య సమృద్ధి కట్టేద్దాము, ఆర్ పీపీఎఫ్ కడదాము, చిన్న ఇంట్లో ఉందాము, తక్కువ ఖర్చు చేసుకుందాము, ఇంట్లో ఫుడ్ అంటే వాళ్ళకి ఏం ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాగా బతకాలన్నా మనీ అయితే ఉండదు కదా. సో దాన్ని బట్టి వాళ్ళైతే లైఫ్ స్టైల్ అయితే డిజైన్ చేసుకుంటారు. సో ఖర్చులు మితంగా ఉంటుంది. తక్కువ శాలరీ ఉన్నా వాళ్ళకి సేవింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకెక్కడ సేవింగ్ చేస్తే నాకు రేపు ఫ్యూచర్ బెటర్గా ఉంటుందని చెప్పి. సో ఇలా సేవ్ చేసుకున్నప్పుడు మీకైతే మనీ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో అలా అని అందరూ ఉంటారని కాదండి, ఉన్నవాళ్ళు అంటే అలా ఉంటే మార్చుకోండి, అలా లేకపోతే మంచిదే కదండి. సో అదే నేను చెప్తున్నాను ఇక్కడ. రేపటి ఫ్యూచర్ కోసం లైక్ పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే వరల్డ్ టూర్స్ అని డబ్బులు ఎత్తి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఖర్చు చేసేసి మనం ఇంత డబ్బులు వచ్చినా నేను పిసినారుగా బతకాలా అంటే కాదండి. పిసినారికి మితంగా బతకడానికి చాలా తేడా ఉంది. సో పోస్ట్ ఆఫీసులని మనం కొన్ని స్కీమ్స్ అయితే కట్టుకోండి. సో అలా కట్టుకున్నప్పుడు మీకు మంచిగా ఫ్యూచర్కి అయితే మనీ అయితే సేవింగ్స్లో ఉంటుంది. ఓల్డ్ టూర్స్ తిరగాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం మనీ ఎత్తి పెట్టుకొని అయితే ఓల్డ్ టూర్కి అయితే వెళ్ళండి. ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. 6 months మనీ అయితే మీ అకౌంట్లో ఉండేలాగా చూసుకోండి. సో అలాంటప్పుడే లైఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. లాంగ్ హ్యాపీనెస్ కావాలి అంటే మీరు ఇలా సేవింగ్స్ ఆప్షన్ పెట్టుకుంటేనే మీ లైఫ్ అనేది లాంగ్గా హ్యాపీనెస్గా ఉంటారు, లేదంటే షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మీకు నచ్చిన స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా డిజైన్ చేసుకుంటే మీ లైఫ్ కూడా హ్యాపీగానే ఉంటుంది. సో మనీ ఎంత వచ్చిందనేది కాదండి, మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, రేపు ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తున్నాము అనేదే ముఖ్యము. లైఫ్ ఇన్సూరెన్స్లని, ఎస్ఐపీలని
మ్యూచువల్ ఫండ్స్ అని అలాగా ప్రతి ఒక్క దాంతో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి. 1,00,000 జీతాన్ని మీరు రేపు ఫ్యూచర్కి మీ మనీ మీకోసం పనిచేసేలాగైతే క్రియేట్ చేసి పెట్టుకోండి. సో మీరు ఇలా ఆలోచిస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది అని. ఆ తర్వాత లగ్జరీ లైఫ్ అనేది మీకు హ్యాపీగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ హ్యాపీగా అలాగే మనీ కోసం రేపటి రోజు ఎదురు చూడకుండా అయితే ఉంటారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.